అసలు ఈ వర్షంలో మా అంతర్వేది హోటల్లో సెగల కక్కే నాగమని చుట్టూ పొగల కక్కే బిర్యానీ తింటే ఉంటది. మధ్య మధ్యలో ఓల్మంగరం కూడా తాగాలి మరి. హాయ్రా బేవర్సెస్. నువ్వు చెప్పరా ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుంది? నేనేమంటానంటే మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా కలయా నిజమా. టైం బాగుంది మావా, పనుల పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటానురా. ఇంకా నయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సింది. కొంతమంది ఉండగా నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటానంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా. బ్రతుకు నిచ్చింది బ్రహ్మాక్కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపాటి గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయామన్నమాట. యారా సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు ఎక్కడా?